మన దేశంలో మనం ఈరోజు చూడబోతుంది లైట్ హౌస్ విశాఖపట్నం. పూర్తి వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. విశాఖపట్నం గాజువాక మల్కాపురం బస్ స్టాండ్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. మనం డాల్ఫిన్ హౌస్కి వెళ్ళాలంటే ఇక్కడ బస్సు వస్తుంది, బస్సును బయలుదేరుతున్నాం. కొండ నుంచి వెళ్తుంటే మనకు కనిపిస్తుంది గాజువాక సిటీ అండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం వీడియో తీయకూడదు, ఎందుకంటే ఇదంతా నేవల్ సంబంధించిన ఏరియా. ఇక్కడ రాగానే మనకి లైట్ హౌస్ బోర్డు కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది లోన్కి. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మీద ప్రతి ఒక్క దగ్గర ఐడి కార్డు చెక్ చేస్తున్నారు. మనకి ఇక్కడ వెళ్ళగానే మనకి 3 నుంచి 5 గంటల మధ్యలోనూ మనకి ఓపెన్ చేస్తారు. మనం కరెక్ట్ టైంకి వచ్చాం. లోన్కి వెళ్ళడానికి 10 టికెట్ తీసుకున్నారు. ఈ కొండకి ఈ డాల్ఫిన్ హౌస్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే దీని ఆకారం సబ్మెరీన్ నుంచి చూసినప్పుడు డాల్ఫిన్ చేప ముక్కులాగా కనిపించిందండి. అందుకు దీనికి డాల్ఫిన్ హౌస్ పేరు పెట్టడం జరిగింది. లైట్ హౌస్ ఈ డాల్ఫిన్ హౌస్ మీద 17వ శతాబ్దంలో టచ్ వారు స్టార్ట్ చేశారండి. అప్పట్లో వాళ్ళు ల్యాంప్స్ వాడేవారు ఆయిల్ వేసి. తర్వాత 18వ శతాబ్దంలో గ్యాస్ వాడేవారు. 19వ శతాబ్దంలో పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు దీంట్లో. ఈ లైట్ పవర్ చెప్పాలంటే 64 కిలోమీటర్ దూరం వెళ్తుందండి డిస్టెన్స్. 360 డిగ్రీస్ తిరుగుతుంది. లైట్ హౌస్ లోనికి వెళ్ళే ముందు మనం చెప్పులు బయటను వదిలేయాలా. ఇక్కడ లైట్ హౌస్ సంబంధించిన ఫోటోలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 1957లో లాల్ బహదూర్ శాస్త్రి ఈ లైట్ హౌస్ ప్రారంభించడాన్ని ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నారండి. ఇక్కడ మనకి పైప్ కనిపిస్తుంది గ్రీన్ గానే, ఇదే అండి. దీని మీదనే లైట్ సంబంధించిన పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 అంతస్తులు. వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతి దగ్గర చూడండి, చాలా లుక్గా ఉంది కదా. ఈ రాగాన్ని విపరీతమైన గాలులు అండి. ఎంత గాలులు ఉన్నాయంటే మనం తీస్తున్న వీడియో కూడా ఆగిపోతుంది, అంత గాలి వేస్తున్నాయండి. ఇంకా లొకేషన్ అంటే సూపర్గా ఉందండి, చెప్పలేము, అంత బాగుంది. వ్యూ పాయింట్ అంటే ఇక్కడ నుంచి సముద్రాన్ని చూడడం అనేది చాలా హ్యాపీగా ఉందండి, చాలా బాగుంది. ఇది చెప్పడం కంటే ప్రతి ఒక్కరు వచ్చి చూడవలసిన ఏరియా, అంత బాగుంది. మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు చూసారు కదా, విశాఖపట్నం లాస్ట్ కనిపిస్తుంది, చూసారు కదా లాస్ట్ వేనా, అది కైలాసగిరి. ఇక్కడి నుంచి కోస్ట్ ఏరియా సూపర్ కనిపిస్తుందండి. ఈ సెంటర్లో ఉన్నది ఫిషింగ్ హార్బర్ అండి. ఇక్కడ రాళ్ళు ఒక లైన్గా వేశారు, చూసారా. అది పోర్ట్కి ఒకప్పుడు కెరటాలు ఎక్కువ వచ్చేవండి, దానివల్ల పడవ వెళ్ళడానికి ఇబ్బంది పడేవి. 1972లోనూ ఇక్కడ రాళ్ళు వేయడం మొదలెట్టారు, 77 వరకు. తర్వాత కెరటాలు ఆగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి. విశాఖపట్నంలో మొట్టమొదటి సినిమా షూటింగ్ ఈ లైట్ హౌస్ మీదే జరిగింది. అది కృష్ణకుమారి అఖిల నాగేశ్వర గారు నటించిన కులగోత్రాల సినిమా. ఒక సాంగ్ తీయడం జరిగింది.
1804లో ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి యుద్ధం జరిగినప్పుడు సాక్షిగా ఈ డాల్ఫిన్ హౌస్ ఉందండి. 1874లో బ్రిటిష్ వారు ఇక్కడ లైట్ హౌస్ కట్టడం జరిగింది. ఇది 1876లోనే పెద్ద తుఫాన్ కారణంగా ఇక్కడ లైట్ హౌస్ కూలిపోయిందండి. అప్పటి నుంచి ఇక్కడ లైట్ హౌస్ లేనట్లు అయిపోయింది. 1957 పునర్నిర్మాణం జరిగే వరకు మనం కింద దిగుతున్నాం. విశాఖపట్నం లైట్ హౌస్ ప్రపంచంలో పురాతనమైన వాటిల్లో ఒకటండి ఇది. ఇక్కడ అధికారులు మన లైట్ హౌస్ కి సంబంధించింది కాకుండా ప్రపంచంలోనూ ఎక్కడెక్కడ లైట్ హౌస్లు ఏ సంవత్సరం ఏర్పాటు చేశారో స్పష్టంగా ఫోటోలతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్.